వెల్కమ్ టు అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మా చెఫ్ రాజు గారు చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలేంటో కూడా చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మా షెఫ్ చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? రాజు గారు, ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఇవాళ చిక్బళ్ళాపూర్ నుంచి సుజాత గారు రాశారండి. ఓకే. వంకాయ బఠానీ కూర ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. సో రెసిపీ కొంచెం వినడానికి ఈజీగా ఉన్నా కూడా చాలా అరుదుగా చేసుకుంటూ చాలా తక్కువ. అంటే బఠానీ ఏంటంటే మనకి బంగాళదుంప కాంబినేషన్ తీసుకుంటూ ఉంటాం. వంకాయతో అసలు కష్టం, చాలా తక్కువ. ఎలా ఉంటుంది రెండిటి కాంబినేషన్? మంచి టేస్టీగా వస్తుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఇప్పుడు ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం అండి. ఓకే. సో ఉల్లిపాయలు, ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇవన్నీ మనం కర్రీలో ఎలా అయినా యాడ్ చేసుకుంటాం కదా, మళ్ళీ పేస్ట్ ఎందుకు సపరేట్ గా? కొంచెం పేస్ట్ లా కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ వస్తుంది. ఈ బఠానీ వంకాయ కాంబినేషన్ కి ఎస్పెషల్ గా ఈ పేస్ట్ బాగుంటుందా? లేదు, అంటే కొంచెం ఇలా ఉంటే బాగుంటుందని నేను అడిషనల్ గా ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నారా? ఓకే. సో ముందుగా అది పేస్ట్ చేసేసుకోవాలా? అవునండి. ఓకే రాజు గారు, మీరు చేస్తూ ఉండండి, అలా చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఒక మంచి బ్యూటీ టిప్. గులాబీ రేకుల్ని మెత్తటి పేస్ట్లా చేసి పెదాలపైన అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు అందంగా సున్నితంగా మారుతాయి, అలాగే మంచి రంగు కూడా వస్తాయి. చిట్కా చూసారు కదండి. ఓకే, సరిపోతుందా? అంటే కొంచెం అలా కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది, కొంచెం లైట్ గా. ఓకే. సో ముందుగా కొంచెం నూనె వేసుకుని. ఓకే. సో జనరల్ గా మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇలా నూనె కాగాక వేసుకుంటాం, విడివిడిగా. సో మీరేమో పేస్ట్ లాగా చేసి వేస్తున్నారు. ఎస్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నేను కర్రీకి యూజ్ చేస్తున్నాను కదా, సో ఇలాంటి పేస్ట్ మనం వేపుడులు ఏమైనా చేసుకునేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో దీంట్లో వంకాయ ముక్కలు. ఓకే. కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకోవాలా? అవునండి. అలాగే దీంట్లో కర్రీకి సరిపడా సాల్ట్, ఉప్పు, కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ లా చేసుకున్నాం. అవును. అలాగే కొంచెం పసుపు. సో దీనికి ఏ వంకాయలైనా కూడా తీసుకోవచ్చు కదా? ఏమైనా మనం తీసుకోవచ్చు. స్పెసిఫిక్ గా నల్ల వంకాయలు ఏం అవసరం లేదు. ఏం లేదండి. సో మూత పెట్టేసి కాస్త మనకు మగ్గాలండి. సో వంకాయలు కొంచెం మెత్తగా మగ్గిపోవాలి కదా. ఎస్. మూత పెట్టి మగ్గించుకున్నావా? ఓకే. ఓకే, మరి చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీలు, అలాగే టొమాటో ముక్కలు. ఓకే. సో ఇప్పుడు అంటే మనం టమాటా ముక్కలు యాడ్ చేసాం కదండి, సో ఇవి కూడా కొంచెం మనకు మగ్గితే బాగుంటుంది. సో మూత పెట్టేసేద్దాం. మళ్ళీ మూత పెట్టాలా? అవును. ఓకే. సో కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా మూత పెట్టడం వల్ల. అవును.
సో నిజంగానే మనం కొంచెం వంకాయతో అంటే జనరల్ గా ఈ మ్యారేజెస్ కలా వెళ్ళినప్పుడు ఎక్కువ కాంబినేషన్స్ వంకాయ తర్వాత బఠానీ చూస్తూ ఉంటాం. ఇంట్లో అయితే చాలా వరకు కొంచెం తక్కువ యూజ్ చేస్తారు వంకాయ, కానీ మీరు అన్నట్టు బంగాళాదుంప చేసుకుంటూ ఉంటారు. అవును. సో కొద్దిమంది ఏమో మనం ఇదివరకు అనుకున్నట్టు బంగాళదుంప కాంబినేషన్, అది పూరికి కానీ చపాతీ కానీ కాంబినేషన్ బాగుంటుంది. అయిపోయిందా రాజు గారు? ఓకే అండి. సో టొమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి. సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఆ బఠానీ ఫ్లేవర్ అనేది కూడా చక్కగా తెలుస్తూ, టొమాటోలు వేశారు, అన్నీ కూడా బాగా కనిపిస్తాం. అంటే మీరు వేసిన పేస్ట్ ఉంది కదా, అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే, అయిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఇలాంటి వాటిల్లో జీడిపప్పు అది కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, వంకాయ బఠానీ కూర రెడీ అండి. గుమగుమలాడే వంకాయ బఠానీ కూర తయారైపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ బఠానీ కూర రెడీ. వంకాయ బఠానీ కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. నిజంగానే వంకాయని కూరల్లో రారాజు అని ఊరికే అనలేదు రాజు గారు. దేంతో అయినా కూడా చక్కగా మౌల్డ్ అయిపోతుంది, చాలా బాగా. సో బఠానీల ఫ్లేవర్ కూడా తెలుస్తూ దాంట్లో వంకాయ కరెక్ట్ గా సెట్ అయిపోయి చాలా కమ్మగా ఉంది. అవునండి. సో టేస్టీగా ఉంది. మనం ఈ చేసుకున్న విధానం కూడా చాలా ఫాస్ట్ గా చేస్తాం. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగా సెట్ అవుతుంది. డెఫినెట్లీ చాలా టేస్టీగా ఉంది. ఓకే, చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పొడిబారిపోయిన పెదాలపైన బొప్పాస్కాయ గుజ్జుని అప్లై చేసి ఒక 20 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలకి కావాల్సిన తేమ అంది పెదాలు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. వంకాయ బఠానీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో వడా పావ్ తయారు చేసుకోబోతున్నాం. మరి వడా పావ్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ ని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మహారాష్ట్ర స్పెషల్ వడాపావ్ చేయబోతున్నారు. అవునండి. సో వడాపావ్ జనరల్ గా ఇంట్లో చేసుకోవడం కన్నా కూడా మనం బయట తింటామే కాస్త ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో మీరు ఇక్కడ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు అనమాట. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. వడాపావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వడాపావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 3 పావులు, 4 తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పుదీనా చట్నీ తగినంత, కట్టామిట్టా చట్నీ తగినంత, వాము 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా వడలు చేసుకోవాలి. సో దానికి పూతపిండి రెడీ చేసుకోవాలండి మనం. ఓకే. సో ఒక బౌల్లో శనగపిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాము. ఓకే. సో దీనికి నూనె వేడి పెట్టేసుకోవాలి కదా? అవునండి. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసిద్దాం. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఓకే. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో లభిస్తున్నాయి. సో కిచెన్లో కూడా డైరెక్ట్గా వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
సో అంతేకాకుండా కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అవునండి. సో ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ నూనె పీల్చుకోదు కాబట్టి మన హెల్త్ వైజ్ కూడా మనకు మంచిది. ఎస్. సో దీంట్లో తగిన నీళ్ళు పోసుకొని ఓకే జారౌడ్గా అంటే మామూలుగా మనం బజ్జీల పిండిలో కలిపేసుకోవాలి. ఓకే. సో ముందు వడలు చేసుకుని ఆ తర్వాత మనం వడాపావు రెడీ చేసుకోవాలి. సో రెండు ప్రాసెస్ కూడా అటు ఇటుగా మనం చేసేసుకోవచ్చా? చేసేసుకోవచ్చు. సో ఇది రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం ఇది అటువైపు మార్చేసుకొని మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుందాం. ఓకే ఓకే. ప్యాన్ ఇస్తారా? సో కొద్దిగా నూనె పోసుకొని సో ఇక్కడ ఏంటంటే ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆవాలు. సో ఇక్కడ ఫస్ట్ మనం కొంచెం కర్రీ రెడీ చేసుకోవాలి కదా, ఆ వడపావు మధ్యలో స్టఫ్ ఉంటుంది కదా, సో అది రెడీ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం పూత పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాం కదా, సో ఇది రెడీ చేసేసుకుంటే మిగతాది మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, తరిగిన కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు. ఓకే. సో ఇదంతా కూడా మంచిగా వేయించేసుకోవాలి. ఎస్. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు. మొత్తం ఇక్కడే వేసేస్తున్నారా? ఎస్. ఓకే. సో అలాగే మనం ఉడికించిన బంగాళదుంప మీద పెట్టుకున్నాం కదా, అవును. సో దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో జనరల్గా ఇలాంటివి ఇంట్లో రెడీ చేసుకోవాలంటే మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి టైం కన్స్యూమింగ్, బాగా ఫ్రీ ఉన్న టైం చూస్ చేసుకుని చేసుకోవాలి. ఎస్. సో ఇది మనకు రెడీ అయిపోయిందండి. ఓకే. సో దీన్ని కొంచెం కొంచెం తీసుకొని అంటే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో అలాగే నూనె కూడా ఇటు సైడ్ షిఫ్ట్ చేసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు వడలు చేసేసుకోవాలా రాజు గారు? అవునండి. సో ఈ బంగాళదుంప మిశ్రమాన్ని బాల్స్లో చేసుకోవాలి. సో తర్వాత దీన్ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో వేసేసి అలా వేస్తే బోండాలు అవుతాయి కదా రాజు గారు? సో ఇక్కడ మన సైడ్లో మనం బోండాలు ఉంటాం, వాళ్ళు వడాస్ అని చెప్పేసి మనకు ఆ పావు మధ్యలో పెట్టి సర్వ్ చేస్తారు. బొంబాయిలో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా తింటారు, అక్కడ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇది. అవునవును. సో మనం రౌండ్ గా వేసుకుంటే బోండాలు అంటాం, డైరెక్ట్ మనం అలాగే తీసుకుంటాం. సో వాళ్ళు ఆ పావుతో పాటు సర్వ్ చేస్తారు. ఓకే. ఓకే. సో ఇదంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవ్వాలి. అవునండి. ఓకే రాజు గారు, మరి ఆలోపు చిన్న చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అజీర్తితో బాధపడుతున్నట్లయితే పుదీనా రసంలో కొద్దిగా నిమ్మరసం ఇంకా తేనె కలుపుకొని తీసుకున్నట్లయితే అజీర్తి తగ్గుతుంది. చిట్కా చూసారు కదా? ఓకే, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఓకే. ఓకే. పావు ఇస్తారా? యా. ఇప్పుడు ఈ పావుని ఆయిల్లో ఏమన్నా కొంచెం అలా మనం ఇక్కడేం ప్రాసెసింగ్ అవసరం లేదా? లేదు. ఓకే. అంటే కొంచెం నెయ్యితో వెన్నతో అలా కాల్చుకొని చేస్తూ ఉంటారు కదా, పావు బాజీకి మనం అలా చేసుకుంటాం. దీనికి అవసరం ఇక్కడేం అవసరం లేదు. ఓకే. సో ఒకటి తీసుకుని సో ఇలా చివర్లో అలా వదిలేస్తాం. అవును. సో జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్. సో దీంట్లో ముందుగా పుదీనా చట్నీ. ఓకే. ఓకే. సో ఇంకొక వైపు కట్టా మిఠా చట్నీ. ఓకే. ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కదా? అవునండి. స్వీట్ పులుపు రెండు యాడ్ అయి ఉంటాయి. అవును. సో దీని మధ్యలో వడ అండి, కొంచెం ఇలా ప్రెస్ చేసి
ఓకే, వడాపావ్ వడాపావ్ ప్లేట్ ఇస్తారా? ఎస్. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిన అని రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా వడాపావ్ రెడీ అయిపోయింది. సో మరి కార్వింగ్ ఏం చేయబోతున్నారు? ఒక బర్డ్ చేస్తున్నాను. ఇది ప్యారెట్ లా ఉంటుంది, ఆఫ్రికన్ ఫారెస్ట్ లో ఎక్కువగా ఉంటుంది. ఓ ఓకే ఓకే, సో బంగాళదుంప కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటామండి. ఓకే, సో పీల్ చేసేసుకోవాలి. సో మొత్తం బంగాళదుంప పీల్ చేసేసుకోవాలి చక్కగా. అవునండి. సో ఇది వచ్చేసి మెయిన్ బాడీ అండి. ఓకే, సో దీనికి వింగ్స్ చీరాల నుంచి తీసుకుంటున్నాం. సో రెండు వైపుల నుంచి ఒక రెండు. ఓకే, సో టైల్, సో వింగ్స్ ఒక సైడ్ మనం జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. అచ్చా, ఓకే ఓకే, ఓకే. సో ఈ టైల్ కూడా సో దీన్ని మధ్యలోకి ఇలా స్లిట్ చేస్తున్నాను, అంటే రెండుగా చీలినట్టుగా చూపిస్తున్నాను. ఓకే, ఓకే, సో వింగ్స్ సో ఇక్కడ వస్తాయి. సో వీటిని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేయాలి. ఓకే, సో టైల్ ఇక్కడ వస్తుంది. సో మొత్తం కూడా ఆ వింగ్స్ టైల్ చేయడంలోనే ఉంది. Yes. మిగతా అంతా కూడా ఫిక్స్ చేసుకోవటమే. ఓకే, సో ఇక్కడ అది క్యారెట్ లోంచి తీసుకుంటున్నాం. ఓకే, దీంట్లోంచి కూడా రెండు ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా ఓ నోరు కొంచెం అలా ఓపెన్ అయినట్టుగా. సో ఇది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. సో అలాగే పైన క్రౌన్ కూడా సైడ్ జిగ్జాగ్. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. ఓకే, సో ఇక్కడ టూత్ పిక్తో హోల్డ్ చేసి ఐస్, ఇది కొంచెం వైట్ కలర్లో ఉంది కదా, సో మిరియాలు పెడుతుంది. డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది. ఓకే, సో బర్డ్ రెడీ అయిపోయింది. సో దీనికి ఒక చిన్న స్టాండ్ చేస్తున్నాను. ఓకే, బర్డ్ రెడీ ఉంది. చాలా బాగుంది. మీరు అన్నట్టు జనరల్ గా ఆ ప్యారెట్ లుక్కే ఆల్మోస్ట్ ఉంది, Yes. కానీ బాడీ కొంచెం పెద్దగా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో వడాపావ్ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వడాపావ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి దీనిలో వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో వడలు రెడీ అవుతాయి. ఆ తరువాత పావుని మధ్యకు కట్ చేసి పుదీనా చట్నీ, కట్టామిఠా చట్నీ రాసి ముందుగా సిద్ధం చేసుకున్న వడలు వీటి మధ్యలో ఉంచి సర్వ్ చేసుకుంటే వడా పావ్ రెడీ.
వడా పావ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. నైస్, చాలా బాగుంది రాజు గారు. ఆ పావుతో మీరు అంటే లోపల చేసిన స్టఫింగ్ గానీ, తర్వాత మనం అది కట్టామిట్టా చట్నీ, తర్వాత పుదీనా చట్నీ కూడా అప్లై చేసాం కదా. అవును, పుల్ల పుల్లగా తీయగా అండ్ అలాగే పుదీనా ఫ్లేవర్ కూడా తెలుస్తూ చాలా బాగుంది. సో వడాపావ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. ఇంట్లోనే చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తలనొప్పితో బాధపడేవారు క్యాబేజీ ఆకుల్ని నలిపేసి ముద్దలా చేసి దాన్ని నుదుటిపైన అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి క్రమంగా తగ్గిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? సో ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్. హాయ్, మీ పేరు? లక్ష్మీ నీలిమ. లక్ష్మీ నీలిమ. రెండు పేర్లు ఉన్నాయి మీకు? ఒక పేరేనండి. ఒక పేరేనా రెండు కలిపితే? సో లక్ష్మి అని పిలుస్తారా, నీలిమ అని పిలుస్తారా? అమ్మ వాళ్ళు లక్ష్మి అని పిలుస్తారు, అత్తయ్య వాళ్ళు నీలిమ అని పిలుస్తారు. చూసారా ఎంత మంచి ఆపర్చునిటీ, రెండు రకాల పేర్లతో పిలవచ్చు మిమ్మల్ని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మోతీనగర్ నుంచి. మోతీనగర్. ఓకే, హాయ్ అండి. హలో అండి. మీ పేరు? మాధవి. మాధవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీనగర్ నుంచి వచ్చారు. మోతీనగర్, వండర్ఫుల్. సో మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి మీ ఇద్దరు. ఫ్రెండ్స్. సో మరి ఫ్రెండ్స్ లో ఎవరు ఫస్ట్ వంట చేయబోతున్నారు? నేను చేస్తాను. మీరు చేస్తారా మాధవి గారు? ఏం వంట చేయబోతున్నారు? చిక్కుడు కొబ్బరి వేపుడు. చిక్కుడు కొబ్బరి వేపుడు. వావ్, బాగుంది. చిక్కుడుకాయలతో కొబ్బరి కాంబినేషన్ లో మంచి వేపుడు చేయబోతున్నారు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి చిక్కుడుకాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిక్కుడుకాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మాధవి గారు రెడీయా? రెడీ అండి. సో మరి స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్. సో ముందుగా ఆయిల్ వేసుకో. వెరీ నైస్. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాండి. ఓకే, వేయండి. కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు. ఓకే, నెక్స్ట్ అండి ఆనియన్స్ వేసుకున్నాం. సో మనకి జనరల్ గా రోజు ఇంట్లో వేపుళ్ళు అనేవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నా కూడా సరిపో. రోజుకు ఒక వేపుడు మనం చక్కగా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఇవాళ మంచి చిక్కుడుకాయలు కొబ్బరి కాంబినేషన్ లో చేయబోతున్నారు. నైస్. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో మాధవ్ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మరి చక్కగా టైం పాస్ కి ఖాళీ సమయాల్లో తీరిగ్గా వంటలు అవి ట్రై చేస్తుంటానండి. అభిరుచి ఎక్కువ చూస్తాను. అన్ని వంటలు ట్రై చేస్తాను. మీకు అన్ని బాగా కుదురుతాయి. ఇది ఈ వంట ఎవరు నేర్పించారు మీకు? ఇది మా మమ్మీ నేర్పించారు. మీ మమ్మీ, గ్రేట్. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా అండ్ అలాగే మంచిది కూడా. సో ఇలా ఉడికించకుండా పచ్చి వేసేసుకోవచ్చు కదా? పచ్చి వేసుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందండి, అందుకని వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకుంటే మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పైగా కాస్త ఆల్రెడీ ఉడుకుంటాయి కాబట్టి టైం కూడా తక్కువ టైం పడుతుంది. మా మమ్మీ సిస్టర్ మీరంటే బాగా ఇష్టపడతారండి. అవునా? సీరియల్స్ బాగా చూస్తారు. థ్యాంక్ యూ. మమ్మీ కన్నా సిస్టర్కి ఒకసారి హాయ్ చెప్తారా? ష్యూర్ అండి. మీ మమ్మీ పేరేంటి? మా మమ్మీ పేరు ఇందిరా, అక్క పేరు వచ్చి జ్యోతి. జ్యోతి. ఇందిరా గారు, జ్యోతి గారు. ఓకే, ఇందిరా గారు, జ్యోతి గారు ఇద్దరికి పెద్ద హాయ్. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హాయ్. నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది కొంచెం అవ్వాలి కదా, అంటే కొంచెం ఫ్రై అవ్వాలి. అంటే మీరు ఉడికించినా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సాల్ట్ వేసి, ఉప్పు,
సో ఉప్పు మొత్తానికి సరిపడా ఇక్కడ వేసేసారు. సరిపడా వేసుకో. తర్వాత ఇప్పుడు కారం వేసుకో. ఓకే. సో ఇది ఫ్రై కాబట్టి ఇలా పొడి పొడిలాడుతూనే వస్తుంది కదా మనకి. పచ్చి కొబ్బరా? అవును, పచ్చి కొబ్బరి కొబ్బరి వేసుకోవాలి, తురుముకోవాలి. ఇది ఓకే. ఇది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎంత వేసినా కూడా మనకి బాగుంటుంది లేండి, టేస్ట్ బాగుంటుంది. అది అసలు అలా కొబ్బరి వేయగానే చక్కగా కలర్ మారిపోయి డిష్ అంతా కూడా చాలా మంచిగా తయారైంది కదా చూడడానికి కూడా. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవునా? చూద్దాం తప్పకుండా. ఇంకేమైనా యాడ్ చేస్తారా ఇందులో? లాస్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి. ఓకే. బాగుందండి, మంచిగా కొబ్బరి కాంబినేషన్లో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. చేసుకునే విధానం అయితే చాలా ఈజీ, పెద్ద ప్రిపరేషన్ అవసరం లేదు, ఈజీగా అయిపోయింది. అవును. ఓకే, అయిపోయిందా? అవునండి, అయిపోయింది. ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా సర్వ్ చేసేసుకుందాం. ఓకే, బౌల్లో తీసుకో. ఎస్, తీసుకోండి. ఓకే, సో కొత్తిమీర వేసుకుంటారా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. ఓకే, చిక్కుడు కొబ్బరి వేపుడు రెడీ అయింది. రెడీ అయిపోయిందా? ఓకే, ఇంక ఇచ్చేయండి. ఓకే, వేడివేడిగా చిక్కుడుకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి. చిక్కుడుకాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత ఉప్పు, కారం, పచ్చి కొబ్బరి తురుము, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ కొబ్బరి వేపుడు రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జామాకుల రసాన్ని నీళ్లలో కలిపి ప్రతిరోజు 3 సార్లు నోట్లో పుక్కించుకుంటున్నట్లయితే దంతక్షయం రాదు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నా తగ్గిపోతుంది. సో మాధవి గారి వంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లక్ష్మి గారు, నీలిమ గారు ఏ వంట చేయబోతున్నారు? చుక్కకూర నువ్వుల పులుసు. చుక్కకూర నువ్వుల పులుసు. వావ్, ఆవిడేమో మంచిగా చిక్కుడు కాయలు తీసుకుంటే మీరేమో చుక్కకూర తీసుకున్నారా? స్టార్ట్ చేద్దామా? ఓకే, మరి చుక్కకూర నువ్వుల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చుక్కకూర నువ్వుల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన చుక్కకూర 1 కప్పు, వేయించిన నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో మరి లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. ప్యాన్ లో ఆయిల్ వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ పోపు దినుసులు, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల, వెల్లుల్లి రెబ్బలు. అది ఒకసారి అది తీసుకోండి, వుడెన్ స్టిక్. అవి వేగాక ఆనియన్స్ వేసుకుందాం. మరి లక్ష్మీ నీరు గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మీరు కూడా మీ ఫ్రెండ్తో పాటు మంచిగా వంటలు అవి నేర్చుకుంటూ ట్రై చేస్తూ షేర్ చేస్తూ ఉంటారా? అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? ఈటీవీ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం నాకు. అవునా? సీరియల్స్ అన్ని చూస్తూ ఉంటాను. ఓకే, వెరీ నైస్. కరివేపాకు,
టొమాటో టమాటో, పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేస్తున్నారా? అవును మేడం. నెక్స్ట్ ఏం చేద్దాం? చుక్కకూర వేసుకుందాం. చుక్కకూర వేసుకున్నాం. సో ఆకుకూరలు బాగా తింటారా మీ ఇంట్లో? బాగా ఇష్టపడతాం మేడం. అవును, మంచిదండి. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మా హస్బెండ్ కూడా బాగా తింటారు ఆకుకూరలు. వెరీ నైస్. కొంచెం పసుపు. పసుపా? సో జనరల్గా ఈ చుక్కకూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, మరి మొత్తం ఈ పులుసు కూడా మనకు అలాగే వస్తుందా? అంత పులుపు రాదు కానీ టేస్ట్ నువ్వులు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది మేడం. ఉప్పు వేస్తున్నారా? సాల్ట్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, మూత పెట్టి మగ్గనిద్దాము. అవునా? ఎందుకు? బాగా మెత్తగైపోయింది కదా, ఇంకా మగ్గాలా? ఆకులు ఆకులుగా లేకుండా ఉంటుంది. ఓ, ఆకులు ఆకులుగా లేకుండా మంచిగా మెత్తగా అయిపోవాలా? అవును. వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా? అక్కర్లేదా? అంటే చింతపండు పులుసు పోసినప్పుడు కొంచెం వాటర్ పోదాం. 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఘుమ్మ ఘుమ్మ ఘుమ్మలాడిపోతోంది. మగ్గిపోయిందా? మగ్గిపోయింది మేడం. సూపర్. నెక్స్ట్ ఏం చేద్దాం? చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు. అదేంటండి అలా వేస్తున్నారు? అంతే పడుతుందా క్వాంటిటీ? ఓ, జనరల్గా పులుసులో చింతపండు పులుసు అనగానే అలా పోసేస్తాం కదా. కొంచెం ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా మేడం. ఎక్కువ పులుపు కాబట్టి ఇది కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, వాటర్ పోదు. కొంచెం వెరైటీగానే చేస్తున్నారండి మీరు పులుసు. టేస్ట్ చాలా బాగుంటుంది మేడం. అవునా? ఓన్లేండి అయితే. ఓకే, సో మరి తరువాయి భాగంలో నెక్స్ట్ నువ్వుల పొడి వేసుకోవచ్చు. నువ్వుల పొడి. ఓకే, సో నువ్వుల పొడి అనేది ఏమో కొంచెం ఇక చేదు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, వేయించుతాం కదా అలా రాలిపోతుంది. అవునవునవును, కొంచెం కమ్మదనం వస్తుంది కదా. వేసేయండి. వేయించి పొడి చేశారా నువ్వులు? నువ్వులు వేయించి పౌడర్. టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. వేయండి, మీ ఇష్టం, మీ వంట. కొత్తిమీర. ఇంకేమైనా వేయాలా? ఇంకేం అవసరం. అయిపోయిందా? కారం వేయాలి. కారం లైట్గా కాదు, లైట్గా. పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోండి. జనరల్గా పులుసు అంటే ఫస్ట్ చింతపండు అవన్నీ వేసాక లాస్ట్లో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తాం. అన్ని రకాల టేస్ట్లు కలిసి ఉండడమే పులుసు కాబట్టి. కానీ మీరు ఇక్కడ బెల్లం అనేది యూజ్ చేయట్లేదు. అవసరం లేదు. ఆపేద్దామా? ఆపేద్దాం. అయిపోయింది. ఓకే, కొంచెం జారుడుగా అలా కావాలనుకున్న వాళ్ళు వాటర్ మిక్స్ చేసి వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. పోసుకొని చేసుకో. ఎందుకండి అలా మేడం చక్కగా తేజ అనండి. ఓకే, అది రెడీ అయిపోయింది తేజ అని చెప్పండి. రెడీ అయిపోయింది తేజ. ఓకేనా? ఓకే, ఇటు ఇచ్చేసేయండి. గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర వేస్తాం. ఓహో, బయట వేస్తున్నారా? ఓకే, వా. అయిపోయిందా? అయిపోయింది.
ఓకే, చుక్కకూర నువ్వుల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చుక్కకూర నువ్వుల పులుసు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక తరిగిన చుక్కకూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి వేయించిన నువ్వుల పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చుక్కకూర నువ్వుల పులుసు రెడీ. సో 2 వంటలు కంప్లీట్ అయిపోయాయి కదా. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పండి రాజు గారు. సో ముందు వేపుడు చిక్కుడుకాయ మీరు కూడా తీసుకోండి. తీసుకోండి. నైస్, బాగుంది. నెక్స్ట్ చుక్కకూర నువ్వుల పులుసు. ఓకే, పులుసు కూర చేశారు. పులుసు కూర చేశారు. తీసుకోండి. తీసుకోండి. చాలా బాగుందండి. అన్నట్టు ఆ నువ్వులు చాలా చక్కగా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. వద్దులని నేను ఎందుకు చెప్తాను, రాజుగారు చెప్తారు. చెప్పండి రాజుగారు. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో ఒకటి ఏంటంటే రెండు కూడా కమ్మకమ్మగా ఆ టేస్ట్ ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాడారు. ఇక్కడ నువ్వులు, అక్కడ కొబ్బరి. అవును. రెండిట్లోకి ఏంటంటే దీంట్లో ఇంకొంచెం పులుపు పడితే బాగుండేది. అంటే మీరు చుక్కకూర వేసారు, పులుపు ఉంటుంది. సో దానికి తగ్గట్టు కొంచెం వేసారు, ఇంకొంచెం కూడా పడితే ఇంకొంచెం బాగుండేది. పులుసు అంటే కొంచెం లైట్, మనకు ఆ పులుపు అనేది ఉండాలి. ఇక్కడ చుక్కకూర ఎక్కువ తెలుస్తుంది. మీరు వేసిన చింతపండు గుజ్జు తాలకు ఆ పులుపు తెలియట్లేదు. టేస్ట్ వైజ్ చాలా బాగుంది, కానీ పులుసు అనే దానికి కరెక్ట్ గా జడ్జ్మెంట్ అవ్వలేదు అక్కడ. సో అదొకటే. సో ఈరోజు కొబ్బరి గెలిచిందా? ఓకే, కంగ్రాచులేషన్స్ మాధవి గారు. సో మంచి వంటను మాకు చూపించారండి. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్. ఇలా వచ్చేసింది. అండ్ అలాగే లక్ష్మి గారు, నీలిమ గారు మంచి వంటను చూపించారు. మీరు కూడా సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు కిడో గిఫ్ట్. కంగ్రాట్స్. చూసారు కదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మంచి వంటల్ని చేయాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మెంతాకుల్ని రుబ్బి పేస్ట్లా చేసి తలకి పట్టించి ఒక 1/2 అవర్ పాటు ఉంచుకుని తల స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ కేసి సంపదని కాపాడుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన వంకాయ బఠానీ కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. వంకాయ బఠానీ. ఓకే, ఇప్పుడు మనకు ప్రోటీన్ కావాలి. ప్రతి పూట కూడా ఒక 15 గ్రామ్స్ ప్రోటీన్ మనకు చేరాలి. ఎలా అంటే పప్పు రోజు తీసుకుంటే కూడా మనకు ఇబ్బందిగా ఉండొచ్చు, లేకపోతే కుదరకపోవచ్చు. సో వెజిటేరియన్స్కి మరో మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటంటే ఈ పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు, మొక్కజొన్నలు, వీటిల్లో కూడా మనకు కాస్త ప్రోటీన్ ఉంటుంది, ఒక 5 గ్రాముల వరకు. సో ఇది ఒక 200 గ్రామ్స్ వేసుకున్నాం అనుకోండి, మనకు అక్కడ ఒక 3 to 4 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. వంకాయ అనేది వెజిటబుల్ అనమాట. సో వెజిటబుల్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. దీనితో పాటు రైస్ కానీ రోటీ. ఇప్పుడు ఆహారము, న్యూట్రిషన్ అనేది మీరు సింగిల్ పాయింట్గా అలా చూడకూడదు, ఒక హోల్ వెరైటీగా. అంటే మనం తిన్న ఆహారంలో, అంటే ఆ భోజనంలో, ఒక పూట భోజనంలో అన్నీ కలిసినట్టుగా ఉంటేనే మనకు మంచిది. అంటే ప్రోటీన్ ఎంత మేరకు ఉండాలో అంత ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అది కూడా, తర్వాత కాస్త ఫ్యాట్ ఉండాలి, వెజిటబుల్స్ కూడా ఉండాలి. దీన్నే సమతుల్య ఆహారం లేకపోతే బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. ఈ బ్యాలెన్స్డ్ డైట్ కనుక లోపిస్తే ఏమవుతుందంటే మొట్టమొదట అఫెక్ట్ అయ్యేది మన ఇమ్యూన్ సిస్టమ్.
అంటే వ్యాధి నిరోధక శక్తి. సో ఇప్పుడు రాబోయేది వర్షాకాలం. సో మనం గనక ఈ టైంలో మనం వ్యాధి నిరోధక శక్తిని కాపాడుకోలేకపోతే ఇమీడియట్గా వైరస్, బ్యాక్టీరియా, క్రిములన్నీ పవర్ఫుల్గా ఉంటాయండి ఈ సీజన్లో. తక్కువని మనకు డిజీజ్ రావచ్చు. సో ఏం చేయాలి? దానికి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఈ రెసిపీ దానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వడా పావ్. ఎవరైనా బాంబేకి వెళ్ళారనుకోండి, ముంబైకి, ఫస్ట్ అడగడం ఏంటంటే అక్కడ చాలా ఫేమస్ ఈ వడా పావ్ అన్నది. అంటే వాళ్ళు టిఫిన్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు ఈ వడా పావ్ని. బేసిక్గా ఇదేంటంటే బ్రెడ్, వడ, ఈ సాసులు, చట్నీలతో పాటు ఉంటుంది. సో ఇది టేస్టీగా ఉంటుంది. బట్ పోషక విలువలు ఎలా అంటే 2 విషయాలు. ఒకటి వడ డీప్ ఫ్రైడ్ ఐటమ్, మరొకటి బ్రెడ్ అన్నది ప్రాసెస్డ్ ఐటమ్. సో ఇది మనం ఎలా ట్రీట్ చేయాలి? ఇది ఒక జంక్ ఫుడ్ లాగానే ట్రీట్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక బర్గర్ ఎట్లనో, పిజ్జా ఎట్లా ట్రీట్ చేస్తామో, ఈ బర్గర్, పిజ్జా ట్రీట్ చేసిన విధంగానే ట్రీట్ చేయాలి. వడ విడిగా తినడం పర్వాలేదు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద, కానీ ఇలా తీసుకున్నప్పుడు కాస్త మనకు ఒక జంక్ క్వాలిటీ అనేది ఆ రెసిపీకి యాడ్ అయిపోతుంది. సో కొంచెం తక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. బట్ వన్ థింగ్, ఇంత ఒక ఫేమస్ రెసిపీ కదా, చూపిస్తున్నారు కదా, కరెక్ట్గా చూసుకొని ఎప్పుడైనా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక ఊరించే వంటలు చూసిన చిక్కుడుకాయ కొబ్బరి వేపుడు. చిక్కుడుకాయ కూడా మన దేశీ వెజిటబుల్. సో దానితో పాటుగా లైట్ కొబ్బరి వాడుకుంటే బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ ఉన్నారు ఇంట్లో, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే వాళ్ళకి ఓన్లీ చిక్కుడుకాయ కూడా వండివ్వండి, చాలా మంచిది. వాళ్ళకి వండేశాక తర్వాత మనం కొబ్బరి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. చిన్నపిల్లలకి మాత్రం కొబ్బరి ఉండేలా చూసుకోండి. అంటే వారానికి 2-3 సార్లు అయినా కొబ్బరి అలా చట్నీ రూపంలోనే కాకుండా ఇలా తీసుకుంటే కూడా వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళ పెరుగుదలకి. ఎందుకంటే అందులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుందండి, అది వాళ్ళకి చాలా అవసరం. ఇక నెక్స్ట్ మీరు చూసిన రెసిపీ కూడా నిజంగా చాలా బాగుందండి. అంటే చుక్కాకు నువ్వు పప్పు పులుసు, చాలా బాగుందండి. ఇప్పుడు అందరూ కూడా ఒక కామన్ ఐడియా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆహారం గురించి తెలుసు, ఆహారం గురించి డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో నువ్వులు చాలా మంచివంట, నువ్వులు ఉండ తీసుకుందాము, లేకపోతే పల్లీలు చాలా మంచివంట, పల్లి ఉండ తీసుకుందాము అని మాట్లాడుకుంటూ ఉంటారు జనరల్గా. అంటే అదొక ఐడియా, మధ్య మధ్యలో తీసుకుంటే మనకు కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను నేను, వాటికి అన్నిటికంటే కూడా ఇలా కూరల్లో వేసుకొని తీసుకుంటే అనవసరంగా క్యాలరీస్ కూడా, అదనపు క్యాలరీస్ లేకుండా మనం చూసుకోవచ్చు. సో ఇందులో ఏముంది? చుక్కాకు, నువ్వు పప్పు, టమాటాలు, చింతపండు. నిజంగా మనకు కావాల్సిన నువ్వులు కూడా చక్కగా మనకు అరిగే విధంగా ఇందులో తయారవుతాయి. చాలా బాగుందండి. అది కూడా మంచిదే, కానీ దానికంటే, అంటే ఉండలు తీసుకున్నా మంచిదే, కానీ దానికంటే కూడా ఇవి చాలా మంచివి. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో వడాపావ్ చాలా డిఫరెంట్, ఫేమస్ కూడా కదా. నోట్ చేసుకొని ఎప్పుడైనా ఒకసారి ట్రై చేద్దాం, తప్పులేదు. ఇక వంకాయ బఠానీ కూర చాలా బాగుందండి. యాక్చువల్లీ మీరు చూసిన మిగిలిన 3 కూడా వెజిటబుల్ బేస్డ్ రెసిపీస్. చిక్కుడుకాయ కొబ్బరి వేపుడు, అలాగే చుక్కాకు నువ్వు పప్పు పులుసు. ఈ 3 కూడా యాక్చువల్లీ మనకు రోజువారీ డైట్కి చాలా ఉపయోగకరం. పప్పు లేకుండా వండుకోవాలి అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకరోజు పప్పుతో, ఒకరోజు ఇలా నువ్వు పప్పుతో వండుకోవచ్చు. సో ఇలాంటి రెసిపీస్ మనకు ఎంత యూస్ఫుల్ అంటే, పొద్దున్న లేవగానే మనకు సమస్య ఏంటంటే ఇవాళ ఏం వండాలి. సో ఈ ప్లానింగ్లో ఈ 3 రెసిపీస్ మనకు బాగా ఉపయోగపడతాయండి. యాక్చువల్లీ వీఆర్ వెరీ లక్కీ, మంచి రెసిపీస్ కూడా చూపిస్తున్నారు. ఈ 3 కూడా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి, ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించారు. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేసేసేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదండి ఈ రోజు అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.